నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ శుంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. మాకు ఇంకొక 1 వీక్ ఉన్నది కోర్టు హాలిడే స్టార్ట్ అవడానికి. అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి కానీ హై కోర్ట్స్, సో అందుకే హెవీ రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. చాలా రోజులుగా వీడియోలు చేయడానికి అవకాశం కుదరదు. చందనోత్సవంలో జరిగినటువంటి దురదృష్ట సంఘటన, ఒక నవవధూవరులకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కూడా నా దాకా వచ్చినాయి. చాలా బాధ అనిపించింది. స్ట్రైట్ టు ద పాయింట్, ఆనం రామనారాయణ రెడ్డి గారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయండి. యూ డోంట్ డిజర్వ్ టు బి ద ఎండోన్మెంట్స్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అండ్ దీంట్లో సోది ఏమీ లేదు. విల్ బి వెరీ స్ట్రైట్ టు ద పాయింట్. తిరుపతి ఉదంతంగా నుంచి ఉదంతం వరకు కూడా మీరు నైతిక బాధ్యతను వహించి, టీటీడీలో ఎవరు దానికి రెస్పాన్సిబుల్ అనేటువంటిది దానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కంటతడుపు చర్యలు వద్దు. అండ్ గౌరవప్రదంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనం రామనారాయణ రెడ్డి గారిని పిలిపించి ఆయన్ని గౌరవపూర్వకంగా, అదేదో మీరు బర్తరఫ్ చేయడం అన్నీ మీ పొలిటికల్ ఈక్వేషన్స్, క్యాస్ట్ ఈక్వేషన్స్, నెల్లూరు రెడ్లు ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి ఐ వాంట్ గెట్ ఇన్ టు దిస్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ అండి. రెస్పెక్ట్ఫుల్లీ సార్, మీరు దాని నుంచి వైదొలగండి. అది మీకు గౌరవప్రదం. చనిపోయినటువంటి వ్యక్తులకి కాంట్రాక్టర్ని బాధ్యులు చేయండి. కాంట్రాక్టర్ని మీద క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయండి. కలెక్టర్లని హెల్డప్ చేయండి. అండ్ మీరు నైతిక బాధ్యత వహించి మీరు రాజీనామా చేయండి సార్. దర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ డిస్కసింగ్ మోర్ ఇన్ దిస్. ప్రకృతి వైపరీత్యానికి ముందు ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు, మీ పేరు కూడా నోరు తిరగట్లేదు నాకు, ఎన్నిసార్లు మీరు అక్కడ మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయించారు సార్. అంటే మీ ముందు ఫెస్టివల్ క్యాలెండర్ అనేటువంటిది మీరు ఒక శాఖ మాత్యుల కింద మీ టేబుల్ మీద ఓ నెల ముందు, ఒక వారం ముందు చెప్పరు కదా. ఆ అకాడమిక్ ఇయర్లో, ఆ ఫెస్టివల్ ఇయర్లో ఎన్ని ప్రముఖ దేవాలయాల్లో 50,000, 1,00,000, 1,50,000, 2,00,000 తాకిడి ఉండేటువంటి రీతిలో గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతాయి మీకు ముందస్తుగా తెలుసు కదా. మీరేం ఫస్ట్ టైం మినిస్టర్ చేస్తున్నటువంటి వ్యక్తి కాదు కదండి. సో మీకు ఆల్రెడీ ఫెస్టివల్కి సంబంధించి కనీసం ఒక 2 నెలల ముందు నుంచి కసరత్తు ఉన్నప్పటికీ 2,00,000 మంది అక్కడికి అటెండ్ అవుతారు అనుకుంటే, ఆన్ యావరేజ్ నిజరూప దర్శనం అనేటువంటిది ఒక 10,000 నుంచి 20,000 మంది చేసుకుంటారని అనుకున్నప్పటికీ వాళ్ళు వెళ్ళేటువంటి ప్యాసేజ్ ఏంటి, ఆ ప్యాసేజ్లో ప్రమాదం జరగడానికి, ఎందుకంటే అది కొండ పైన ఉన్నది కదా టెంపుల్ అనేటువంటిది, ఆస్కారం ఏంటి, అప్ అండ్ డౌన్ వెహికల్స్కి సంబంధించిన రూటింగ్ ఏంటి, ఇలాంటివన్నీ మీరు చేసినప్పుడు కొత్త గోడ, ఒక వీక్ పాయింట్ అనేటువంటి సంగతి తమ దృష్టికి వచ్చే ఉంటుంది కదా. వర్షం మనకు చెప్పి రాదు కదా, విపత్తు మనకు చెప్పి రాదు కదా. చెప్పి రానాటినే మనం ఎలా గమనించుకుంటాం అనేటువంటి దానిలో భాగంగానే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం కానీ మీరు కానీ అందరూ కలిసి పనిచేయాలా. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అనేటువంటి ఉదంతం మీద ఆరాలు ఖచ్చితంగా తీస్తారు. బట్ దానికి నైతిక బాధ్యతగా మొదటి మీరు ఫ్రమ్ టాప్ టు బాటమ్ అంటాం కదా సార్, బాటమ్ టు టాప్ కాకుండా మీరు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయండి. 20 లక్షలు 25 లక్షలు ఆ నవ్వదవరుల జీవితం బోలు నిండాన్ని కలగని ఉంటారు. సోమవారం నిజరూప దర్శనంతో జీవితాలు మారతాయనుకుని ఉంటారు. సోమవారం అక్కడికి వెళ్ళి చూడడం వల్ల వాళ్ళ జీవితాలు ఇంకా మెరుగైన జీవితం, మంచి చక్కటి బిడ్డలు పుడతారని అనుకుని ఉంటారు. వాళ్ళందరూ క్షతగాత్రులు లేరు కదా సార్. అది మీరు క్యాజువల్గా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టకండి సార్, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చనిపోయిన వాళ్ళు యంగ్స్టర్స్ ఉన్నారు, చాలా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. అందుకు మీరు చాలా క్యాజువల్గా కూర్చుని నార్మలైజ్ చేసే ప్రయత్నం చేయొద్దు సార్. ఇందాడెవరో విలేకరులు ఏమన్నా గట్టిగా మాట్లాడలేదంటే కేసులు పెడితే అందరూ కేసులకు భయపడరు కదా సార్. అందరూ ఇమేజ్ టార్నిష్లు చేస్తారు. 2 రాష్ట్రాల్లో మనకు తెలిసిన గవర్నమెంట్లు ఉన్నాయి కాబట్టి టార్గెట్ ఎవడు సార్, టార్గెట్ ఎవరిని చేస్తాడు సార్. భగవంతుడు గొప్పవాడు సార్. చాలా గొప్పలు ఆ పదవి అనేటువంటి ఆ మాయ, కుర్చీలో ఉండేటువంటి మాయ మనుషుల్ని మేము మానవాతీతులు అనే భ్రమలోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి కింద పడేస్తారు సార్. పడిపోయినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. పడిపోయినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏ పాపాలైనా చేస్తున్నప్పుడు చాలా సౌఖ్యంగా ఉంటాయి సార్, ఎంటాడుతున్నప్పుడు బాగుంటాయి సార్. కాబట్టి ఏముండదు సార్, దీని రోజులు ఎవరన్నారు చేస్తారు, 2 రోజులు చేస్తారు సార్ మాటలు కానీ. కాబట్టి మీరు రాజీనామా చేసేయండి సార్. మీరు రాజీనామా చేసేసి ప్రశాంతంగా వేరే శాఖ ఏదైనా అడగండి సార్. మీకు ఉన్నటువంటి మైలేజ్ బట్టి, ఈక్వేషన్స్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు వేరే శాఖ ఏదైనా ఎలాగేట్ చేయమని చెప్పండి. ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ అనేటువంటిది టీడీపీలో చాలా కాలంగా ఉన్నారు, చాలా కసిగా పనిచేద్దాం అనుకున్నారు. బొచ్చ చౌదరి గారు లాంటి వ్యక్తిగా ఉండే, అది ఇంకొకరిగా ఉండే, యంగ్స్టర్ ఎవరికైనా ఉండే 50 years ఏజ్ ఆ గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తులు 40 to 50 మధ్యలో ఉన్న వాళ్ళు యంగ్స్టర్స్ని సెలెక్ట్ చేయండి.
రాజకీయంగా యంగ్స్టర్స్ అని అంటారు, మరి 20 ఏళ్ళు 18 ఏళ్ళు తీసుకెళ్ళాం అంటే 40-50 years అనేటువంటిది ఓకే సఫిషియంట్ ఏజ్. ఆ శాఖ మీద శ్రద్ధ ఉండి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు గవర్నమెంట్కి చెడ్డ పేరు రాకుండా నాకు ఇచ్చిన శాఖ మాత్రమే నేను ఉండాలి, మిగతాటిలో తలదర్చకూడదు, రోజు పొద్దుగులో ప్రెస్ ముందుకు వచ్చి సీఎంనో లోకేష్ ఇంకా ఒకసారి మంత్రివాదం ఇచ్చేసిన తర్వాత ఇంకెంత ఇంప్రెస్ చేస్తే తీసుకెళ్ళి ముఖ్యమంత్రి కూర్చోలేదు కూర్చోబెట్టరు కదా. సో ఒకసారి శాఖ వచ్చేసిన తర్వాత భజ్జన అనేది మానేసి శాఖ మీద శ్రద్ధ పెడితే సరిపోద్ది అంతే. ఆ శాఖ మీద శ్రద్ధ పెడితే ఇవ్వాలి కదా. సీఎంను ఇంప్రెస్ చేసాం కదా అని చెప్పి బంగారం తొడిగేం చేయించారు కదా సీఎం చేయిందరా కాదు కదా. ఒకసారి శాఖ ఇచ్చిన తర్వాత శాఖలో సరిగ్గా ఎడితే చాలు, ముఖ్యమంత్రి అన్ని రివ్యూ చేసుకుంటాడు. ఎందుకు చేసుకోడు ఆయన టీంతో ఓఎస్డీలు నాన్న పిలుచుకుని అసలు ఏం చేస్తున్నాడు, వీడు వస్తున్నాడా, వీడి క్యాబినెట్లో కాకుండా మీద బయట కూర్చున్నాడా, చేస్తున్నాడు, ఎన్ని సమీక్షలు చేస్తున్నాడు, ఎంత శ్రద్ధ ఉంది తీసుకోడా తెలియదు సీఎం కానీ తెలుసు కదా. ఉత్తరైపోతారు ముఖ్యమంత్రులు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అయితే మా వాయిస్ కూడా ఇలా ఉండదు కదా, చాలా గంభీరంగా జగన్ అని వాడుతాను కదా అలాంటి వాళ్ళం కూడా. ఇప్పుడు కూడా మాట్లాడకూడదని కాదు, కొయిలేషన్ గవర్నమెంట్ కొంచెం ఏదైనా మాట్లాడి కానీ జగన్ ఎంత పంపాడు, గతంలో నాకు ఎంత పంపారు జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి, అంతే పంపుతాడు కదా, ఇంకెంతకంటే ఎక్కువ పంపుతాడు ఆయన. అందుకని మట్స్లింగింగ్ ఎందుకు, మన జీవితం మనం గడుపుతుంది కదా. ఎవడో అనానమిటీ అనేటువంటి ముసుగులో కూర్చున్నటువంటి వాళ్ళతో మనం రోడ్డు మీద దిగి ఎవడెవడో ఎవరో యూట్యూబ్లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరినీ పట్టించుకుని మనం దిగితే అది ఎక్కడతో ఆగదు కదా, మనం చాలా దూరం వెళ్ళిపోతాం, అయిపోయి మొత్తం రాక్షసులు అయిపోతాం. ఎందుకు అంత బాగా ఉంది కదా, మనశ్శాంతికి వెళ్తున్నాం కదా అని కొంచెం ఒగ్గబెట్టుకుంటూ ఉంటాం. భగవంతుడు ఆయన ఏం చెప్తాడో మనకు తెలియదు కాబట్టి న్యూట్రల్గా సర్జనంత వరకు. కాబట్టి నా రిక్వెస్ట్ అండ్ డిమాండ్ ఏంటంటే ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు జనాలు హీరో అవుతారు, మీరు రాజీనామా చేసి దానికి కట్టుబడి ఉండి నా వైఫల్యం ఉన్నది లేకపోతే నేను ఎక్కడో జరిగింది తప్పిదో అని చెప్పి మీరు తప్పుకుంటే బాగుంటుంది. కాకపోతే మీలాంటి సీజన్డ్ పొలిటీషియన్స్ అండ్ సీనియర్ పొలిటీషియన్స్తో ప్రాబ్లం ఏంటంటే జనాలకి మరుపు ఎక్కువ కదా, తిరుపతి అంతమంది గుర్తుందలే, గతంలో చాలా ఈక్వేషన్స్లో చాలామంది చచ్చిపోయారు, అవన్నీ పట్టించుకుంటారా ప్రజలు అన్నీ మామూలే అనుకుంటారు. కానీ లేదు సార్, సోషల్ మీడియా జమానాలు ఎంత చాలా ప్రమాదం సార్. ఒకప్పుడు వేరు, పేపర్లో రాసేవారు, మీరు పేపర్లో మేనేజ్ చేసుకుంటే సరిపోయేది, లేకపోతే పేపర్లో రాసేవాడు మీ ఓడైతే సరిపోయేది. 2 ఈక్వేషన్స్ 10 years బ్యాక్ ఇస్ ఫైన్ సార్. బట్ ఇప్పుడు సోషల్ మీడియా సార్ నాట్ ఈజీ. అన్నీ ఇప్పుడు సమస్య పోయినా అన్నీ కలిపి గోళం కొత్తగా ఒకసారి బరస్ట్ అవుతాయి సార్, అప్పుడు ఇబ్బంది అవుతుంది. రాజకీయంగా ఎవరైనా ఎక్కడో చోట లాగిపోవాల్సిందే కదా సార్. ఎంతకాలం చేస్తారు పదవులు, ఎంతకాలం నడుస్తాయి అన్నీ. చచ్చిపోతా రాజకీయంగా కొంతమంది చూస్తే చచ్చిపోతా ఇంకా శ్మశానానికి వెళ్తున్న మూమెంట్లో కూడా ఎవడన్నా పదవి అంటే 7 లేసి కూర్చునే బ్యాచ్ కొంతమంది ఉంటారు, చూసి నవ్వుకోవడం అంతే పాపం వాళ్ళు చూసి. కానీ వద్దులేండి సార్, నా మాటిని మీరు కొంచెం రాజీనామా చేసేయండి. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు మా చుట్టాలు ఎవరూ లేరు కాబట్టి ఇంత కూల్గా మాడగలుగుతాం. ఎవరైనా మా బంధువులు చనిపోయారంటే నీ అమ్మ నీ అక్క నీ ఆలిక అని అప్పుడు అది వేరే టోన్లో ఉండేది. ఇంకా మనుషులు కదా సార్, మన కాకపోతే మన దాకా రాకపోతే మనం ఏమైనా మాట్లాడచ్చు. మీరు అలా అయితే వైట్ అండ్ వైట్ వేసుకొచ్చి కూర్చున్నారు, నేను కూడా కోర్టు కంప్లీట్ చేసి కోర్టు పక్కన మీతో మాట్లాడుతున్నాను అలా అనమాట. కానీ చచ్చిపోయిన వాళ్ళు బాధ ఉంటుంది కదా సార్, ఉసురు కూడా ఉంటుంది కదా సార్. చాలా గొప్ప సార్ ఉసురు. అది నవదంపతులు అడిగి వెళ్ళింది ప్రభుత్వం మీద నమ్మకంతోనే కదా సార్. ప్రభుత్వ అరేంజ్మెంట్లు బాగానే చేసిందని టీవీలో అట్లా కూడా చెప్తున్నారు, మనం వెళ్ళొచ్చు, మనం సేఫ్గా వస్తాం అన్నది. తిరుపతిలో చనిపోయిన వాళ్ళైనా చందనోత్సవానికి వెళ్ళి చనిపోయిన వాళ్ళైనా వాళ్ళందరూ నమ్మింది ప్రభుత్వాన్ని, పాలనా వ్యవస్థనే కదా సార్. వాళ్ళు అక్కడ నమ్మింది అక్కడ పోలీసులు ఉంటారో లేకపోతే అక్కడ గుడి అధికారులు ఉంటారో అది కాదు కదా సార్. ప్రభుత్వం జగన్ చర్యలు తీసుకుంటుంది, ఏమవుద్ది మనకి, జాగ్రత్తగా వచ్చేసి చనుకున్న వాళ్ళు చచ్చిపోయారు కదా సార్. కాబట్టి మీరు బాధ్యత వహించి రాజీనామా చేయాలి సార్. మీరు చేయాలి సార్, రాజీనామా చేస్తే బాగుంటుంది సార్. అండ్ ఇలాంటి వాటికి సంబంధించి పునరావృతం కాకుండా ఉండాలంటే సార్ శాఖాపరమైనటువంటి చర్యలు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి సార్. శాఖాపరమైన చర్యలు మీరు తీసుకోకపోతే చంద్రబాబు నాయుడు గారు చిలికి గాలివానయ్యే అనేటువంటిది మీ రాజకీయ జీవితం అంతా వయసు నాకు లేదు సార్. మీ రాజకీయ జీవితం 40 ఏళ్ళు పైమాటే, నా వయసు 37 సంవత్సరాలు సార్. కాబట్టి మీ రాజకీయ జీవితం అంతా వయసు నాకు లేదు కాబట్టి నేను చెప్పక్కర్లేదు. కానీ సార్ మీరు కూడా ఒకసారి కూర్చొని ఆలోచించుకుంటే మీకు తెలియదు ఏం కాదు, ఎన్నో ఆటుపోట్లు చూసి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి శాఖాపరమైన చర్యలు మీరు తీసుకోకపోతే ఈ బొమ్మలు అట్లా కొనసాగుతూ ఉంటాయి సార్. తద్వారా జనాల్లో ఒకసారి వ్యతిరేకత వచ్చిన తర్వాత మనం జైల్ బరో కార్యక్రమం కింద మనం రెడ్ బుక్ తీసినా వైలెట్ బుక్ తీసినా దట్ మేక్స్ నో డిఫరెన్స్ సార్.
జనాల్లో అగ్గి రాసుకుని తిరగబడ్డ తర్వాత మనం ఏం స్పీచ్లు ఇచ్చినా ఏం సెమినార్లు పెట్టినా నిజంగా అప్పుడు కొంతమంది చేసే ఉండొచ్చు కాక, ఎందుకంటే ఎవ్రీ గవర్నమెంట్ విల్ హ్యావ్ సర్టన్ మెరిట్స్ అండ్ డీమెరిట్స్. ఆ మెరిట్స్ కనపడకుండా డీమెరిట్స్ మొత్తం మాస్కప్ చేసేస్తారు సార్. డీమెరిట్స్ అనేటువంటి వైరస్ లాంటివి, మీకు తెలియదే ఉంది సార్, మీకు తెలియదే ఉంది. మెరిట్స్ ఔషధం లాంటివి అయితే డీమెరిట్స్ వైరస్ లాంటివి సార్. వైరస్ ఓవర్ పవర్ చేస్తుంది సార్. మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్స్కి కూడా తెగులు పడితే అది ఇబ్బంది అవుతుంది సార్. అది కాబట్టి దయచేసి మీరు 1-to-1 మానిటరింగ్ మీద చూసుకోండి సార్. ఎవడో ఏదో సోషల్ మీడియాలో పెడతాను తీసుకెళ్ళి లోపల చేస్తే ఇట్ బికమ్స్ బోరింగ్ యాక్టివిటీ సార్. ఇట్ బికమ్స్ మొనాటినస్ యాక్టివిటీ సార్. సో అవి కొన్ని రోజులు పక్కన పెట్టి శాఖాపరమైన చర్యలు తీసుకోండి సార్. సోషల్ మీడియాలో ఉన్నా సరే చిన్న చిన్న గొడవలు మాడుతుంటారు. సో భయం ప్రివేల్ చేయడానికంటే ఒక చట్టం చేస్తే బాగుంటుందని గతంలో ఒక శాశ్వత ప్రాతిపదికన మనం దాని మీద నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి దాని మీద ఎక్కడ ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనబడాల. శాశ్వత ప్రాతిపదికన సోషల్ మీడియా చట్టం తీసుకొచ్చేంత కనబడలేదు నాకు. ఎందుకంటే అలాంటి చట్టం తీసుకొస్తే మన దాంట్లో ఉన్న స్క్రాప్ కూడా వెళ్ళిపోతారు కదా లోపలికి అనే ఉద్దేశంతో ఏంటో నాకు అర్థం కాలేదు. స్పీచ్ల వరకు ఇచ్చారు, ఆన్ రికార్డ్ కొన్ని ఉండాలి కాబట్టి రేపు పొద్దున్న చూపించుకోవడం వాటి గురించి అక్కడక్కడ ప్రస్తావించారు. ఇనిషియేషన్ అనేది జరిగి చట్టం అవుతా అందరికంటే ఎక్కువ సంతోషపడే వ్యక్తి నేనే. కానీ సార్ కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, శాఖాపరమైన చర్యలకి మీరు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది సార్. వీ నీడ్ మోర్ ఎఫిషియెంట్ టీమ్ ఇన్ యువర్ క్యాబినెట్. కాబట్టి మీరు అది ఆలోచించి శాఖాపరమైన నిర్ణయాలు తీసుకుని గౌరవప్రదంగా ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఉద్వాసన పలుకుతారని కోరుకుంటున్నాను సార్. నాకేం వ్యక్తిగతంగా ఆయన మీద నాకు తెలియదు సార్, ఆయన ఎవరు కూడా నాకు వ్యక్తిగతంగా తెలియదు. నాకు పాపులర్ పర్సనాలిటీ, వాళ్ళ బ్రదర్ కూడా వివేక్ గారు అనుకుంటా, ఆయన మంచి కామెడీ చేసేవారు, పొలిటికల్గా వ్యంగ్యాస్త్రాలు చేసేవారు. ఆయన సంతోషం సార్. బట్ రాజీనామా అయితే చేయించండి సార్. రాజీనామా చేయించకపోతే చాలా అసహ్యంగా ఉంటుంది సార్, చాలా అసహ్యంగా ఉంటుంది. జనాలు మర్చిపోతారన్నమాట వాస్తవం సార్. వదిలే. సో మళ్ళీ పలకరింత అందరికి హాయ్ చెప్తా.